హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ పెప్పర్ ఫ్రైని చూపిస్తున్నానండి. ఎగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్న నుంచి పెద్ద వరకు ఎంతగానో ఇష్టపడి తింటారు. ఎగ్ కర్రీ ఎలా చేసినా కూడా చాలా బాగా కుదురుతుందండి. దీన్ని సైడ్ డిష్గా పెట్టుకొని తింటే, పప్పుచారుకి కానీ వేడి మిరియాల రసం కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మాత్రం ఈరోజు మిరియాల రసానికి సైడ్ డిష్గా పెప్పర్ కోడిగుడ్డు వేపుడిని చేసి చూపిస్తున్నానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అదే గంటను కొట్టండి. కొత్త వారికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ చేయాలంటే ముందుగా ఒక 6 గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకోవాలండి. వీటిని ఒక బౌల్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత వాటి తొక్క తీసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, తీసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి. ఎప్పుడు గుడ్లు ఉడకబెట్టేటప్పుడు మనము ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ కానీ వేస్తే మనకు తొక్క అనేది నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇందాక ఉడకబెట్టి తీసుకున్న గుడ్లని సగానికి కట్ చేసుకొని ఇందులో ఒక్కొక్కటిగా వదులుకోవాలి. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. మిరియాలు వేసుకొని మనము ఎగ్ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు జలుబు చేసినా జ్వరం వచ్చినా నోరు బాగుండదు కదండి. అలాంటప్పుడు మనము మిరియాల చారుకి సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. గొంతు కూడా క్లీన్ అవుతుందండి. మనకు జ్వరం వచ్చినప్పుడు ఇలాగ ఉంటుంది కదా. మా మమ్మీ వాళ్ళకు ఎగ్ షాప్ ఉందండి. మాకు చిన్నప్పటి నుంచి ఎగ్స్ అంటే చాలా ఇష్టంగా తింటాము. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. మా చిన్నప్పుడు సండే రోజు ఎగ్ కర్రీ కంపల్సరీ చేస్తుందండి మా మమ్మీ. చపాతీ ఎగ్ కర్రీ సండే అంటే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడిని సండే వచ్చిందంటే మా మమ్మీ మాకు చపాతీ ఎగ్ కర్రీ కంపల్సరీ. మాకు సండే హాలిడే వస్తుందండి స్కూల్స్కి. ఆ రోజు ఎగ్ కర్రీ చేయకపోతే ఆ రోజు మాకు సండే లాగా అనిపించకపోతుండే. ఆ రోజు చంద్రకాంత కూడా సీరియల్ వస్తుండే అండి. ఇప్పుడు ఎవరెవరు ఈ సీరియల్ చూసిరో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మార్నింగ్ చంద్రకాంత వస్తుండే, మేము చపాతీ ఎగ్ కర్రీ చూస్తూ తినేవాళ్ళమండి అప్పుడు. సో ఫ్రెండ్స్, చూడండి, ఈజీగా చేసుకోవచ్చండి మనము ఈ మిరియాలు కోడిగుడ్డు ఫ్రై. చూడండి, ఈ విధంగా ఈజీగా అయిపోతుంది. దీనికి కాంబినేషన్లో నేను రసం కూడా చేశానండి, మిరియాల రసం. చూడండి, సూపర్గా ఉంటుందండి ఈ ఫ్రై మాత్రం. వేడివేడి రైస్లో సైడ్గా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. చపాతీకైనా బాగుంటుంది, రసానికైనా కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. సో ఫ్రెండ్స్, ఈ వేపుడికి నేను కాంబినేషన్లో మిరియాల రసం కూడా చేసి చూపించానండి. ఇది మనకు జలుబు చేసిన, కోల్డ్ అయినా, గొంతు బాగాలేనప్పుడు, దగ్గు ఉన్న ఈ మిరియాల రసం చేసుకొని తింటే నోటికి పుల్లగా ఘాటుగా చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ రసం. వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవాలి. గొంతుకు హాయిగా ఉంటుంది, స్టమక్కి లైట్గా కూడా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా పర్ఫెక్ట్ పెప్పర్ రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి తీసుకున్నానండి. నానబెట్టేసి ఇందులోంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఎంబడే చేసుకోవాలంటే ఒక 5 నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టుకొని తీసుకుంటే మనకు తొందరగా మెల్ట్ అయిపోతుందండి చింతపండు. తర్వాత ఒక జార్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు ధనియాలను తీసుకోవాలి. ఇందులోకి మనం రసం పొడి వేసుకుంటున్నామండి. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు, ఒక 4 ఎండు మిరపకాయలు, ఒక 7-8 వరకు వెల్లుల్లి తీసుకోవాలండి. వెల్లుల్లి తీసుకుంటే మనకు ఘాటుగా ఉంటుంది, కోల్డ్ కూడా తొందరగా తగ్గిపోతుంది. చూడండి, మనకు పొడి రెడీ అయిపోయింది. తర్వాత నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి ఈ రసము. స్టవ్ పైన ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి సన్న కట్ చేసి పెట్టుకుని మీడియం సైజ్ టమాటాలను ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
తర్వాత మగ్గటానికి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలండి. టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు మూత తీసి చూడాలి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూడండి, మనకు టమాటా కొద్దిగా మగ్గిపోయింది. ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నాకు 2 బౌల్ వరకు వచ్చిందండి చింతపండు రసం. చూడండి, ఈ బౌల్తో 2 వచ్చాయండి. అంటే నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నందుకు దీంతో 2 వచ్చాయి. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. చూడండి, చేసేది మనం మిరియాల రసం కాబట్టి మిరియాలు కంపల్సరీ వేసుకోవాలండి. అందరూ పొడి చేసేటప్పుడే మిక్సీలోకి వేస్తారు, నేను అలా వేయనండి. తర్వాత రసం మరిగేటప్పుడు మిరియాల పొడిని వేస్తాను. వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. అన్ని మసాలాలు రసంకి బాగా పడతాయండి. రసం ఆల్మోస్ట్గా మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అందులోకి వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి మనము రసాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఇది వేడివేడి రైస్లోకి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే మనకు గొంతు నొప్పి తగ్గిపోతుందండి. ఇందులో ఉండే వెల్లుల్లి మిరియాల ఘాటుకి జ్వరం, కోల్డ్, కాఫ్ అనేది తగ్గిపోతుందండి. గొంతు కూడా క్లియర్గా అయిపోతుంది. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది కోల్డ్ అయిన వాళ్ళకి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రసము. మనకు దీనికి సైడ్ డిష్గా కోడిగుడ్డు వేపుడుని పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా కుదిరినప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి ఎలా వచ్చిందో చెప్పండి. ఇంతేనండి, సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకొని మిరియాల రసం కోడిగుడ్డు వేపుడిని మీకు చూపించానండి. మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.